సృష్టిలో ఉన్న సకల సమృద్ధికి ఆయనే కారణభూతుడు. నిర్మాణం తప్ప నో. ఆయన నీకంటే గొప్ప నిర్మాణకుడు. భూమ్యాకాశములనే ఆలయాన్ని ఆయనే నిర్మించాడు. ఏంటి తప్పుక? వీటిని చూసుకుని నువ్వు మదమెక్కుతున్నావే, అది తప్పు. అది తప్పు. అందుకు నా దృష్టికి హేయక్రియలు చేసింది కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. అయితే ఆ నగరాల్లో ధనం, జ్ఞానం, సొమ్ము, గర్వం, బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం, గర్వం, మానవత్వం, అన్యాయం కనిపిస్తూ ఉంటే అబ్రహాము లేచి నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన మన దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మీ ముందుంచుతాను. నగరాల పట్ల, మానవ నిర్మితాల పట్ల, మానవ సివిలైజేషన్స్ పట్ల, మానవ సంస్కృతుల పట్ల, మానవ ఈ సమాజముల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు మీకు చెప్తాను. ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నాడు.